నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం. ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు జరిపిన వైనం. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 11న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం. ఆలయ ప్రతినిధులు ప్రకటన. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ విద్యా సంస్థల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి ప్రసన్నలక్ష్మిలు మాట్లాడుతూ పాఠశాల నివేదికను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత నిర్వహించిన వివిధ ఆటల పోటీలలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకులు రావూరి కృష్ణ, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. We all should understand the purpose of PTM, Parents Teachers Meeting. ఎందుకు అనేది పర్పస్ని మనం ఫస్ట్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో లైఫ్లో ప్రతిదానికి కూడా బారోమీటర్ ఉంటుంది, టు మెజర్ ద సక్సెస్. వాట్స్ ద బారోమీటర్? నీ సక్సెస్కి ఏంటి బారోమీటర్ ఏంటి? లేకపోతే నీ గ్రోత్కి బారోమీటర్ ఏంటి? సో లేదంటే నీ అచీవ్మెంట్స్కి బారోమీటర్ ఏంటి? పాలలో టెస్ట్ చేసే బారోమీటర్ అది ఎలా చెప్తుందో అలాగే మరి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ సక్సెస్కి బారోమీటర్ ఏంటి, ఎలా ఉంది అనేది చెప్పడమే ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మీ యొక్క పర్ఫార్మెన్స్, హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మనం చూస్తున్నాం. యువర్ హెల్త్ స్టాటస్, యువర్ మెంటల్ స్టాటస్, మీ అకాడమిక్స్, తర్వాత మీ ఎక్స్ట్రా కరిక్యులర్, యువర్ బిహేవియర్, యువర్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయది ఆ పర్ఫార్మెన్స్ని పేరెంట్స్తో డిస్కస్ చేయడమే ఈ యొక్క పీటీఎం ఒక పర్పస్. సో లాస్ట్ గవర్నమెంట్లో చూసాం మనం, ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలను కూడా ఏదో ఒకరికి వేసి చేతులు దులుపుకునేది అది రాజకీయం అవుతుంది. బట్ ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇనిషియేటివ్, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, సెంట్రల్లో మోడీ గారి బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మన స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపీస్ మరి వారి అకౌంట్లోకి వేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని మరి ఇలాగా చేయడం, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు అంతమందికి వేయడం అనేది ఇది ఒక గ్రేట్ థాట్. అంటే ఏదో హామీ ఇచ్చేసాము, డబ్బులు వేసేసాం కాకుండా మరి ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉంటారో, ఎవరైతే
కొంత హంబుల్గా కైండ్ ఆఫ్ దాంట్లో ఉంటారో, లేకపోతే వాళ్ళకి ఈ పిల్లల్ని పంపించడం బర్డెన్ అనిపిస్తుంది పేరెంట్స్కి. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూటీలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళడానికే ఇది ఒక టూల్ లాగా యూజ్ అవ్వాలని చెప్పి ఇంత ప్రెస్టీజియస్గా స్టేట్ మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ మరి చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బాబాకు తెల్లవారుజాము నుంచి కాకడ హారతి, ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణ, గురుచరిత్ర, ఏకపారాయణ, మధ్యాహ్న హారతి వంటి కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు కొనతం అయ్యప్పరావు, ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. దీనికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎంబీ సోషల్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి శుభ సందర్భంగా ఈరోజు పాత బస్టాండ్ ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వేయించేసిన శ్రీ సాయిబాబా షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత అద్భుతంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారికి అభిషేకాలు, అలాగే విశేష అలంకరణ, ఏకపారాయణం కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆషాఢ మాస పౌర్ణమి, గురు పౌర్ణమి, బాబావారికి అత్యంత విరుద్ధ కార్యక్రమాల్లో ఈ గురు పౌర్ణమి కార్యక్రమం మన పాత బస్టాండ్ ఎంబీ సోషల్ ఆవరణలో వేసిన షిరిడి సాయిబాబా మందిరం ముందు గత 20 సంవత్సరాలుగా ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఈ గురు పౌర్ణమి పురస్కరించుకుని తెల్లవారుజాము 4:30 కాకడ హారతితో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే బాబా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, అలాగే బాబావారికి పంచామృతాలు, నవరస పళ్ళ రసాలతో, అలాగే వేదమంత్రాలతో, నారికేళ ఫలోదకంతో పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. కాబట్టి అలాగే శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ కూడా జరుగుతుంది. దీని తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి అనంతరం గుడి ఆవరణ వెనుక భాగంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. బాబావారికి అత్యంతమైనటువంటి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మీ అందరూ పాల్గొని మీ అందరు సహాయ సహకారాలు అందించి బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీర్వాదం పొందాలని తెలియజేస్తున్నా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేయగా విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ కోరా రేవతిరాణి మాట్లాడుతూ పాఠశాల ప్రగతిని వివరించారు. అదేవిధంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ఎస్బీఐ అధికారి డిఎంఎస్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తెచ్చే విధంగా సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కోరా నాగేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండు, బొబ్బర రాజుపాల్, ఉపాధ్యాయులు కె త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేసి ఇప్పటికి 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ విద్యా సంస్థలో అడుగెడుతోంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థ ఈ విధంగా కొనసాగుతోంది అంటే దీనికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళ అండదండలే దీనికి కారణం. ఈ సంస్థ ఒక లక్ష్యంతో పనిచేస్తోంది. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా విద్యార్థులకి క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యను అందించడం, వాళ్ళని సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా తయారు చేయడం, విద్యార్థికి ఏది అవసరమో దాన్ని అందించడం అనేది ఈ విద్యా సంస్థ లక్ష్యాలు కూడా.
ఇక ముందు కూడా ఇవే లక్ష్యాలని విద్యా సంస్థ కొనసాగిస్తుంది. అకాడమిక్ సైడ్ ఆలోచిస్తే ఈ 42 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు 100% ఫలితాలను మేము సాధిస్తూ వస్తున్నాం. కరోనా లాంటి టైంలో తప్ప మిగిలిన అన్ని సమయంలో కూడా 100% 10th క్లాస్ ఫలితాలను సాధిస్తున్నాం. అలాగే వివిధ పోటీ పరీక్షల్లో కూడా మా విద్యార్థులు ఎప్పుడు స్టేట్ ర్యాంకుల్లోనే ఉంటారు. అది మీ అందరికీ తెలుసు. అలాగే ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం కూడా తల్లికి వందనం కార్యక్రమం అందరికీ కూడా వచ్చింది. ఈ కిడ్స్ కాన్వెంట్ పూర్వం పీజే రాజాగా కాన్వెంట్ గా ఉండే రోజు నుంచి, అంటే నేను చిన్నవాడిని, నేను ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి కూడా నాకు తెలుసు. అయితే నేను తర్వాత ఇంజనీరింగ్ చేసి అలా వెళ్ళిన తర్వాత మాకు 4 పిల్లలు, మా పెద్దయ్య బీఈడీ చేసిన తర్వాత ఈ స్కూల్లో చేసి ఆవిడ తర్వాత నేషనల్ అవార్డు గ్రహీత కూడా అయ్యి మొన్నే May 31st రిటైర్మెంట్ అయింది. అలా మా ఫ్యామిలీ మొత్తం కూడా, అలాగే మా చిన్నయ్య ఈ 3 జిల్లాలకి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఆమె కూడా ఈ స్కూల్ కి రిలేటెడ్ గా ఉండేవారు. అయితే నేను ఎందుకు చెప్పాలనుకుంటే, మా అక్క నేను ఎందుకు వద్దామనుకుంటే, చదువుకుంటే ఎంత ప్రయోజనకరం ఆల్రెడీ ఇప్పటికే వక్తులు చెప్పుంటారు. అయితే మా ఫ్యామిలీ ఒక ఉదాహరణగా నా దృష్టిలో అత్యంత ఉన్నతమైన వృత్తి ఏదైనా ఉందంటే అది అధ్యాపక వృత్తి. అలాంటి వృత్తి అంటే ఈ గురు పౌర్ణమి రోజున నాకు ఈ వేదికను అలంకరించడంలో అంటే ఇది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ చిన్నపిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అండి, కష్టపడండి, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. ఖచ్చితంగా అది నిజమని నేను నమ్ముతాను. అండ్ ఈ రోజున గురు పౌర్ణమి రోజున నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కానీ, నేను కానీ, ఎవరైనా కానీ, మేము ఈ స్థానాల్లో ఉన్నందుకు కారణం మన గురువు గారు, మన తల్లిదండ్రులు మన మొదటి గురువు అండి. ఆ తర్వాత మనకి విద్యాబుద్ధులు నేర్పించే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన జీవితంలో అత్యంత ముఖ్య భాగాన్ని వాళ్ళు పోషిస్తారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 11వ తేదీన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం జరుపుతున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి రాము తెలిపారు. పట్నంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అర్చకులు రాము మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన ఉదయం పట్నంలోని అశ్వారావుపేట రోడ్లోని బాయ్స్ హై స్కూల్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ శోభాయాత్రలో మహిళలు బోనాలను శిరస్సుపై ఉంచి గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. భక్తజన విజ్ఞప్తి, భక్త మహాశయ, మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి లోకజనని గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ వారికి ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా 11వ తారీఖు అనగా శుక్రవారం రేపు ఉదయం ప్రాతకాలం నుండి కూడా అమ్మవారు శాకాంబరి స్వరూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు స్థానిక హై స్కూల్ వద్ద వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం నుండి ఆషాఢమాస బోనాల కార్యక్రమం మన గంగానమ్మ అమ్మవారి ఆలయం వరకు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ బోనాలని ఒక కొత్త కుండ తీసుకుని, కొత్త గుండ కానీ కొత్త గిన్నె కానీ తీసుకుని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించి అందులో ఆవు పాలు, బియ్యము, బెల్లముతో చేసినటువంటి పాయసాన్నాన్ని వేసి శుచి శుభ్రతతో ఆ యొక్క పాయసాన్ని శిరస్సును ధరించి హై స్కూల్ వద్ద వేయించేసినటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్దకు వేయించేసినట్లయితే అక్కడి నుంచి శోభాయాత్రగా మన గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు బోనాలు తీసుకువచ్చి సమర్పించడం జరుగుతుంది. ఋషుల ప్రార్థనలతో శాకాంబరి అమ్మవారు అవతరించారు. కరువు నివారణకు తన కన్నుల నుండే నదులను ప్రవహింపజేసి తన శరీరం నుండే కూరగాయలు, ఆకుకూరలు, పండులను ఉద్భవింపజేసిన తల్లి శాకాంబరి. అటువంటి శాకాంబరి అమ్మవారిని రేపు శుక్రవారం మన గంగానమ్మ వారి శాకాంబరి స్వరూపాన్ని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించండి. ఇట్లు ఆలయ కమిటీ, జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కండువా కప్పి బాబ్జీని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులు తమను అమితంగా ఆకట్టుకున్నాయన్నారు. దీంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. జనసేనలో చేరిన జెడ్పీటీసీ బాబ్జీకి పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కార్యదర్శి కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లో పేరెంటల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జంగారెడ్డిగూడెం పట్టణ సీఐ ఎంవి సుభాష్ తెలిపారు. పట్టణంలోని గురుకుల పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో 2.0లో సీఐ సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులతో, తల్లిదండ్రులతో ఆయన ముఖాముఖి అయ్యారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా విద్యార్థుల కదలికలను వారి తల్లిదండ్రులు నిత్యం గమనించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కి అలాగే టీచర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, మీరు మీ పేరెంట్స్గా అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఈ పిల్లలందరికీ బ్రీఫ్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత ఎక్కువ కేసులు ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో స్టూడెంట్స్ యొక్క రిలేటివ్స్ చేసే అఘాయిత్యాల వల్ల 30 to 40% కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి మీ పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్ అలాగే టీచర్స్ మీరు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎక్కడ వేరే వ్యక్తి పరాయి వ్యక్తి టచ్ చేస్తే తప్పు, ఎక్కడ టచ్ చేస్తే రైటు అనేది మీరు పిల్లలకి చెప్పడం వల్ల రాబోయే లేదా జరగబోయే అఘాయిత్యాల నుంచి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా ఏదైనా ఈ స్టూడెంట్ ఈ స్కూల్లో కానీ లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినట్టు అనిపించినా లేకపోతే ఎవరైనా వెంటబడుతున్నట్టు అనిపించినా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా మీరు యాజ్ ఏ విత్ ఇన్ జర్నీ టైంలో మీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ మీరు మా పిల్లల మీద ఇలా జరిగింది బయటకు తెలిస్తే పరువు పోతానో లేకపోతే అందరూ ఏదో అనుకుంటారనో దయచేసి అటువంటిది భావించొద్దు. మీ పిల్లల పేరు కానీ మీ పేరెంట్ పేరు కానీ ఎక్కడా కూడా న్యూస్ పేపర్లో కానీ లేకపోతే బయట ఎక్కడ డిస్క్లోజ్ చేయడం జరగదు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న మహిళా పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించే విధంగా తమ క్లబ్ ముందుకు వెళ్తుందని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేపురం లేఅవుట్ కాలనీలో ఉన్న సుందరయ్య విద్యాలయంకు దాతల సహకారంతో రోటరీ ప్రతినిధులు ఆట వస్తువులను, పుస్తకాలను అందజేశారు. రోటరీ క్లబ్ బేసిక్ ఎడ్యుకేషన్ చైర్మన్ గణిత ఆనంద ప్రసాద్ ఆర్థిక సహాయం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. దాతల సహకారంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పెనుమర్తి సంధ్య, ప్రవళిక, ప్రతినిధులు హనుమాన్ తిలక్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, సంఘసేవకర్త నేలప్రోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం స్థానిక మార్కండేయపురం L4 జగనన్న కాలనీ L4లో నేలప్రోలు ప్రభాకర్ గారితో స్థాపించబడిన సుందరయ్య విద్యానికేతన్కి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు గౌరవ రోటరీ క్లబ్ జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ చైర్మన్ గౌరవ గణిత ఆనంద ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా బాలబాలికలకు ఆట వస్తువులు,
పుస్తకాలు మరియు వారికి బిస్కెట్స్ పంచిపెట్టడం జరిగింది. నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లల్లో దైవత్వం అంటారు. కాబట్టి వారి పుట్టినరోజు సందర్భంగా సదుద్దేశంతో పిల్లలకి ప్రోత్సాహకరమైన ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలకి ఎందరో దాతలు ముందుకు వచ్చి ఈ విధంగా రోటరీ క్లబ్ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం విద్యా విధానంపై ప్రత్యేక దృష్టి సారించిందని మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డ్ ఇందిరా కాలనీలో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0ను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులతో మమేకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. అదేవిధంగా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ ఇందిరా కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, కూటమి నాయకులు చింతల నాని, పీసుపాటి రామలక్ష్మి, బొబ్బర రాజపాల్, ఉక్కుర్తి సీతారాం, కొప్పాక శ్రీను, తాటికొండ సుధాకర్, తియ్యాల ప్రసన్న, షేక్ హసీనా, కాసగాని రామారావు, వలవల మేరీ, సుశీల తదితరులు పాల్గొన్నారు. మన వార్డులో ఇంత కనుల పండుగ ముందు ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యం అందరికీ, ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. గత సంవత్సరాల నుంచి చూసుకుంటే సరే ఎప్పుడు కూడా ఇంత అందంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం. ఆ లోటుని ఈ సంవత్సరం నాకు కనుల పండుగ ఏర్పాటు చేసిన మాస్టర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ డే అంటే కనుక చాలా లైట్ తీసుకుంటారు కొంతమంది. ఏదో చదువుతుందిలే, కార్యక్రమం జరుగుతుందిలే, మనం వెళ్ళకపోయినా కార్యక్రమం అయిపోద్దని చెప్పేసి అంటారు. కానీ ఈసారి మాస్టర్లందరికీ కూడా చిన్న స్వీట్ వార్నింగ్ లాగా కంపల్సరీగా ప్రతి పేరెంట్ అటెండ్ అవ్వాలని నేను వాళ్ళకి చిన్న సూచన చేశాను. కంపల్సరీ అందులో 90% అందరూ కూడా అటెండ్ అయ్యేందుకు ముందుగా మీ తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంపల్సరీగా స్కూల్ తరఫున పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు కంపల్సరీగా మీరు అందరూ అటెండ్ అవుతున్నాను అమ్మా. నెలకోసారి మీటింగ్ పెడతారు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, భోజనాలు బాగున్నాయా, మీ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు అందరికీ కూడా మీకు స్కూల్కి యాజమాన్యాన్ని చెప్పండి. అలాగే మా కూటమి తరఫున స్కూల్ చైర్మన్గా తియ్యాల ప్రసన్నను ఏర్పాటు చేసాం. తను కూడా ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమం అన్నింటికి వెన్నుదన్నుగా నాకు కూడా సపోర్ట్గా ఉండి నా బాధ్యతను కొంచెం తగ్గిస్తేందుకు ప్రసన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశం ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటిగా తల్లులకు మ్యూజికల్ చైర్స్ లాంటి గేమ్స్ను నిర్వహించారు. తండ్రులకు రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులకు, యాజమాన్యానికి, టీచర్స్కు జరిగిన సమావేశంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి పలు విషయాలపై తల్లిదండ్రులతో చర్చించారు. అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి స్కూల్ కార్యక్రమాలను వివరించారు. ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పిల్లల బాగోగుల కోసం ప్రతిభ అహర్నిశలు కృషి చేస్తుందని వివరించారు. తల్లిదండ్రులందరూ తమ తమ అభిప్రాయాలను యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు వివరించారు. ఇలా అందరూ కలిసి విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడటం ఎంతో బాగుందని తల్లిదండ్రులందరూ అభిప్రాయపడ్డారు. గురు పౌర్ణమి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి క్షీరాభిషేకం జరిపి విశేషంగా అలంకరించి పుష్పార్చన చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జరిపిన పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. బాబావారికి ప్రీతికరమైన గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవము స్వామివారికి, బాబాగారికి, అలాగే దత్తాత్రేయుడికి క్షీరాభిషేకము, పుష్పార్చన, అలంకారము, స్వామివారికి విశేష అలంకారం చేయబడింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారి ఆలయంలో హారతి అనంతరము అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహింపబడుతోంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహాయ సహకారాలతో నిర్వహింపబడుతోంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని టీడీపీ నాయకులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ 2.0 కార్యక్రమంలో రావూరి కృష్ణ పాల్గొన్నారు. దీనిలో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మమేకమై విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల గీతాకుమారి, నాయకులు దుద్దే దుర్గారావు, నాయుడు శ్రీనివాస్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె లీవజోజి మరోసారి ఉన్నతాధికారుల మన్ననలను పొందారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసలు పొందారు. ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని పొందారు. గత నెలలో రెవెన్యూ అంశాలలో లక్ష్యాలను సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు తహసీల్దార్ శ్రీవజోజి ఈ సత్కారాన్ని పొందినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆయన్ను డిఆర్ఓ విశ్వేశ్వరరావుతో కలిసి జేసీ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో పాటుగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు విద్యలో రాణించాలని టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని తెలిపారు. ఇదే క్రమంలో ఉర్దూ పాఠశాలలోని సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు షేక్ నజీర్, టిప్టాప్ బాజీ, సయ్యద్ అన్వర్, అబ్దుల్ షాహిద్, ఆదిల్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. गरीबा बहुत गरीबा मुसलमाना में उसके पेड स्कूलों में जाने का हालत नहीं है। गवर्नमेंट स्कूलों में भी नहीं पढ़ाते बच्चा बेकार ये सीलिंग काम तो सीपी वाला तो यहाँ के मुसलमान है तो साइकिल छापा में वाशी छापा में नहीं तो जो कुछ काम में गए तो बच्चा कितना होता पैसा आता खर्चा में सोचता बोल के वो सोचना सोच रहे पढ़ाने से वो लोगों का जिंदगी पूरा बदल जाता। अब हम लोग का कैसा नहीं पढ़े यहाँ हाई वाले में डिग्री पढ़े वाले कोई नहीं है तो मास्टर से आज भाई डिग्री नहीं मांग आज भी नहीं हम कोई भी डिग्री नहीं उसका बच्चा की तो हम पढ़ाए तो वो लोग रास्ता पता इस वाले होते वो लोग नौकरीदार होते नहीं दो लोग बच्चे तो लोग बच्चा पढ़ा लेके జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా 11,35,000 రూపాయల 112 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ 105 రోజులకు గాను ఆలయ హుండీ లెక్కించడం జరిగిందన్నారు. దీని ద్వారా ఆలయానికి 11,35,112 రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, వాసవి సాయి నగేష్తో పాటుగా ఆలయ అర్చకులు, విశ్రాంత ఉద్యోగులు, సేవా సంఘం ప్రతినిధులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగును గురువారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎస్ఎల్వి నరసమాంబ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తొలుత పాఠశాల ప్రతినిధులు పాఠశాల నివేదికను తెలియజేశారు. అనంతరం తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఫ్రేమ్, కిచెన్ గార్డెన్ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వై సత్యవతి, ఎంపీటీసీ నందిని, ఎస్ఎంసీ చైర్మన్ జమ్మల వీర్రాజు, గ్రామ పెద్దలు పిన్నమనేని నాని, రూపా, సుధాకర్, నారాయణ, శివరాం, పాపోలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Okay.
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నిడమర్తి సత్యకుమార్ గోపాలపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యకుమార్ను జంగారెడ్డిగూడెం బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన సత్యకుమార్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ఎంపిక కావటం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమయమంతుల రాధాకృష్ణమూర్తి, తిప్పాబోట్ల రామకృష్ణ మాస్టర్, కూచిబొట్ల రాము, కృష్ణప్రియ, సుబ్బారావు, కూచి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అభినందించడం జరిగింది. ఏఎంసీ డైరెక్టర్గా భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ త్వరగా మండలంలో చాలా గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా తమదైన మార్పులో పనిచేస్తూ కాంట్రవర్సీ లేకుండా అజాత శత్రువుగా పార్టీలో పనిచేయటమే, పార్టీ ఏ పిలిపించినా నిరంతరం ఎక్కడ పార్టీ మీటింగ్లు పెట్టినా గానీ బస్సులతో జనాన్ని తరలించడం గానీ పార్టీ వ్యవహారాలు గానీ చాలా వినయంగా విధేయతగా పార్టీకి బద్దుడై పనిచేస్తూ ఉండటం వల్ల ఇవాళ ఒక కార్యకర్తని గుర్తించి గోపాలపురం ఏఎంసీ డైరెక్టర్ గా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ గుర్తింపు లభించినందుకు పార్టీకి ధన్యవాదాలు. అలాగే వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెం డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నడవలేని వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్, వాకింగ్ స్టాండ్, చేతికర్రలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతులరంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్కు చెందిన గడ్డం రాంబాబు జ్ఞాపకార్థం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాలాజీనగర్ నివాసి శ్రీనివాసరావుకు వాకింగ్ స్టాండ్, L4 కాలనీ నివాసి మల్లికార్జునరావుకు వీల్ చైర్, చేతికర్రలను అందించామని తెలిపారు. గతంలో రోటరీ క్లబ్ ద్వారా గెడ్డెన్ రాంబాబుకు అందించిన వీల్ చైర్ ని రాంబాబు మృతి చెందటం వల్ల మరొక వికలాంగ యువకుడు మల్లికార్జునకు అందజేసినట్లు తెలిపారు. డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్రావు, అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్లో ఇటీవల మృతి చెందినటువంటి గడ్డం రాంబాబు గారి జ్ఞాపకార్థం అంబటి శ్రీనివాసరావు గారికి వాకింగ్ స్టాండు, అలాగే మల్లికార్జునరావు అనేటువంటి యువకుడికి వీల్ చైరు, మరో వ్యక్తికి చేతికర్రలను అందించడం జరుగుతుంది. రాంబాబు గారు చనిపోయిన కారణంగా వారి కుమారులు ఈ వస్తువుల్ని వేరే వారికి అందించమని చెప్పడంతో మా సంఘం ద్వారాగా వాటిని వేరే వారికి ఇతరులకి అందించడం జరుగుతుంది. ఎవరైనా కానీ వికలాంగులకి, వృద్ధులకి ఆదుకునేవారు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ లేదంటే ఆర్థిక సహాయంతో కానీ ఆదుకోవాలని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అంబేద్కర్ యువజన సేవ సంఘం డాంగీనగర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చెందిన గడ్డ రాంబాబు పరికరాలు ఆయన వాడివి రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి వారు మాకు అందజేశారు. వీటిని మరలా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వారికి మా డాంగీనగర్ అంబేద్కర్ తరఫున వారికి మేము అందజేస్తున్నాము. మరి దివ్యాంగులను ప్రతి వారు కూడా ఆదుకోవాలి. తలకొక సహకారం చేసినట్టయితే వారు కూడా మిగిలిన వ్యక్తులైన వారు కూడా సమాజంలో జీవిస్తారు. కాబట్టి ప్రతి వారికి కూడా దివ్యాంగులను ఆదుకోవాల్సిందిగా మేము మనం చేస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు మా డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం అనేక కార్యక్రమాలతో మేము ముందంజలో ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలము మంగిశెట్టిగూడెం గ్రామంలో గురువారం మెగా పేరెంట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ ప్రియాంక అధ్యక్షత వహించగా గ్రామ పెద్ద, సీనియర్ టీడీపీ నాయకులు, దాత మధ్యాహ్నపు సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశికుమార్ పాఠశాల స్థితిగతులు విద్యార్థుల స్థాయిలో తల్లిదండ్రులతో తరగతి ఉపాధ్యాయులతో కలిసి చర్చించారు. ఈ విద్యా సంవత్సరంలో చేసే కార్యక్రమాల గురించి అమలుపరుస్తున్న విద్యా విధానాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందమైన రంగవల్లులతో సుందరంగా తయారు చేశారు. విచ్చేసిన తల్లిదండ్రులకు ఫోటోషూట్ ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలతో అరటి చెట్లతో పాఠశాలలు అందంగా అలంకరించారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సీదరాల చంటి, మహేష్, ఉపాధ్యాయులు పద్మజ, చందుమణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం. ఎమ్మెల్యే రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు జరిపిన వైనం. జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 11న గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం. ఆలయ ప్రతినిధులు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.